ద బెస్ట్ కాలేజ్ ఫర్ ఇంటర్మీడియట్ అనాకడమీ మాదాపూర్. ఇదే నా ఆఖరి వీడియో. ఆత్మహత్య చేసుకోబోతున్నా, ఇక మీకు నేను కనిపించను అంటూ ఓ ప్రముఖ నటి పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది. ఓ వ్యక్తి వల్ల తాను దారుణమైన పరిస్థితిలోకి వచ్చానని, ఇప్పుడు రోడ్డుపై వచ్చి పడ్డానంటూ బోరుమంది. ఇంతకీ ఎవరా నటి? ఏం జరిగింది? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో మందిని అడుగు పెట్టాలనుకునే రంగుల ప్రపంచం. ఒక్క సినిమాలో ఛాన్స్ వచ్చినా సరే టాలెంట్ చూపించుకుంటా అని స్టూడియోల గేట్ల వద్ద క్యూ కట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారికి ఏం కష్టాలు ఉంటాయిలే అని అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి. ముఖ్యంగా నమ్మక ద్రోహం చేసేవారు ఎంతో మంది ఉంటారు. అలా ఓ వ్యక్తిని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాను అంటోంది నటి విజయలక్ష్మి. ఆ వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని కోరుతోంది. నటి విజయలక్ష్మి హనుమాన్ జంక్షన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో హీరోకు చెల్లిగా కనిపించింది. ఆమె యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పృథ్వీ నారాయణ సినిమాలో కనిపించింది. వరుసగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. హోమ్లీ లుక్స్ తో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. కొద్ది కాలం తర్వాత సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చింది. పలు షోస్ కు యాంకర్ గా కూడా వ్యవహరించింది విజయలక్ష్మి. ఈ క్రమంలో తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో తన బాధను చెప్పుకొచ్చింది. మీడియా మిత్రులకు నా నమస్కారం. ఫిబ్రవరి 29న ఓ వీడియో నేను పోస్ట్ చేశాను. నామ్ తమిళర్ కచ్చి సమన్వయకర్త సిమాన్ నాతో మాట్లాడాలని, నాతో కలిసి జీవించాలని కోరాను. ఇప్పుడు మార్చి 5వ తేదీ పూర్తయింది. నేను ఎంతో ఆవేదన, దుఃఖంతో ఆ వీడియో పంపించాను. నువ్వు లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పాను. అయినా సరే అతని దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సీమాన్ నన్ను వివాహం చేసుకుంటా అని 3 ఏళ్ల పాటు రహస్య జీవితాన్ని కొనసాగించారు. నా జీవితం మొత్తం నాశనం చేశారు. నన్ను ఇప్పుడు నడి రోడ్డుపై వదిలేశాడు. నాకిప్పుడు ఎవరూ సహకరించడం లేదు, కనీసం పట్టించుకోవటం లేదు. ఒకవేళ నాకెవరైనా సహాయం చేయడానికి వస్తే వారిని తరిమి కొడుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో జీవించలేని పరిస్థితిలో ఉన్నాను. ఇదే నా చివరి వీడియో. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. కర్ణాటక పోలీసులు తదుపరి వార్త చెప్తారు. నా మరణంపై సీమాన్ వివరణ இவ்வால்சி ఉంటుంది అని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. மீடியா நண்பர்கள் எல்லாருக்கும் என்னோட வணக்கத்தை தெரிவிச்சுக்கிறேன். பிப்ரவரி 29ஆம் தேதி நான் ஒரு வீடியோ போட்டு ஒரு விண்ணப்பத்தை முன் வச்சேன். சீமான் அவர்களை தயவு செஞ்சு என்கிட்ட பேச சொல்லுங்க அப்படின்னு நான் கேட்டிருந்தேன். இன்னைக்கு மார்ச் 5ஆம் தேதி ஒரு பொண்ணு மொட்டை மாடியில் போய் எவ்வளோ ஒரு மன அழுத்தம் ஆயிருந்தா வந்து அந்த மாதிரி ஒரு வீடியோ போட்டிருப்பா இல்லையா? ஆனால் ஒரு பொண்ணு அந்த மாதிரி போடும்போது கூட பரவாயில்ல சாவட்டும் அப்படின்னு சொல்லி ஒருத்தன் விடுறான் அப்படின்னா, நான் இன்னைக்கு தமிழ்நாட்டில் எல்லாருக்கும் சொல்லிக்கிறேன். ஓகே, 2008 எங்கள் அக்காவோட பிரச்சனைக்காக தான் நாங்கள் சீமான்கிட்ட போனது. அப்போ சீமானுக்கு திருமணம் ஆயிருக்கல. என்னை திருமணம் பண்ணிக்கிறேன்னு சொல்லிட்டு என் கூட 3 வருஷம் குடும்பம் நடத்தி என் வாழ்க்கையை சீரழிச்சு ரகசியமாக எனக்கோட திருமணமும் பண்ணி அதை வெளியில் சொல்லாமல் தலைவர் பிரபாகரன் அவர்களை வந்து சொல்லி என்னை ஏமாற்றி எல்லாத்தையும் நாசம் பண்ணார். அதுக்கப்புறம் இவருக்கு ஏதோ பிரச்சனை அப்படின்னு சொல்லிட்டு என்னை அப்படியே நடு ரோட்டில் விட்டுட்டு போனார். சரி, என்னை வாழ விடுவாரான்னு பார்த்தா தமிழ்நாட்டில் எனக்கு விபச்சாரின்ற பட்டம் கட்டிட்டு என்னை அசிங்கப்படுத்தி யார் உதவி பண்ண வந்தாலும் என்னை கொச்சையா என்னை பேசி, போன வருஷம் மார்ச்சுக்கு சீமானுக்கு வந்த போது திமுக காரங்க முன்னாடி என் மானம் போது, அதனால அவளை என்னை பற்றி பேச வேணான்னு சொல்லு, நான் அவளை காப்பாத்துறேன்னு சொல்லு, நான் தானே அவளோட புருஷன் அப்படின்னு சொல்லி மாதம் 50,000 ரூபாய் கொடுக்குறேன் அப்படின்னு சொல்லி மதுரை செல்வம் வச்சு டீலிங் பேசி அவர் எல்லாம் சொன்னார். சரின்னு எல்லாத்துக்கும் ஒத்துக்கிட்டு இன்னைக்கு என்னமோ கைவெளி தான் என்னமோ தன்னோட பெரிய உயிரின்ற மாதிரி ட்ராமா போடுறாரு இல்லையா? தினம் என்கிட்ட வீடியோஸ் வாங்கின்னு மார்ச்லேருந்து ஆகஸ்ட் வரைக்கும் சீமான் பண்ண அட்டூழியம் இருக்கு இல்லையா? அது 1-2 கிடையாது. அதனால தான் நான் கதறிட்டு வந்து கம்ப்ளைண்ட் கொடுத்தேன். இப்போது கர்நாடகாவில் என்னால் வாழ முடியல அப்படின்னு நான் சொன்னால் கூட பரவாயில்ல நீ கர்நாடகாவில் சாவு அப்படின்னு விடுறாருன்னா அடுத்ததான் அதுதான் வந்து நடக்க போகுது. ஓகே, இதுதான் கடைசி வீடியோ தமிழ்நாட்டுக்கு. இன்னும் 2 நாள் கழிச்சு கர்நாடகா உங்களுக்கு தெரியப்படுத்துவாங்க நான் எப்படி செத்தேன்னு சொல்லிட்டு. கர்நாடகாவுக்கு வந்து எல்லாம் விளக்கிட்டு ஜக்கேஷ் என்ற நடிகர் கூடலாம் என்னை சேர்த்து வச்சு பேசி என்னை ரொம்ப கொச்சப்படுத்தி ரொம்ப மன அழுத்தம் கொடுத்து கர்நாடகாவில் பொண்ணன்றதுக்காக என்னை ரொம்ப டார்ச்சர் பண்ணி அமிச்சாரு. அதனால தான் நான் இந்த முடிவு எடுத்திருக்கேன் அப்படின்னு சொல்லிட்டு நான் வந்து என் உயிரை வந்து நான் முடிச்சுட்டு அந்த நியூஸ் அஃபிஷியலாக அவங்களுக்கு கர்நாடகா கொடுப்பாங்க. கர்நாடகாவிலேருந்து சீமானுக்கு அப்புறம் அழைப்பு வரும்.
என்னோட மரணத்தை பற்றி என்னன்னு வந்து ஆன்சர் கொடுக்க சொல்லி வந்து கொடுக்க சொல்லுங்க. ஓகே, இதான் கடைசி வீடியோ. தமிழ்நாடு மீடியாவுக்கு, தமிழ்நாடு மக்களுக்கு எல்லாருக்கும் சொல்லிக்கிறேன். ஓகே, என்னோட மரணம் உங்க எல்லார் மனசுலயும் சீமான் அண்ட் நாம் தமிழர் கட்சி என்ன அப்படின்னு நல்லா புரிய வச்சிரும். அதுக்கப்புறம் அந்த மாதிரி ஒருத்த வந்து தமிழ்நாட்டுக்கு வேணுமா வேண்டாமா அப்படின்னு நீங்களே முடிவு பண்ணிக்கோங்க. ஓகே, உங்க எல்லாரோட அன்புக்கும் உங்க எல்லாரோட ஆதரவுக்கும் வணக்கம் தெரிவிச்சுக்கிறேன். வணக்கம். ఇక ఈ వీడియో కాస్త ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. విజయలక్ష్మి చనిపోతానని చెప్పడం ఏంటి అని, న్యాయం కోసం పోరాడాలి, చనిపోతే తప్పు మనదే అవుతుందని అంటున్నారు ఆమె అభిమానులు. కాగా ఈ వీడియోపై సీమన్ స్పందిస్తారో లేదో చూడాలి.